హలో హాయ్ అండి, నమస్తే రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు మీ అందరికీ నా నమస్కారములు. సో ఫ్రెండ్స్, మరి మన ఛానల్ ఆగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్నోవేషన్ యూట్యూబ్ ఛానల్కి మరి మీరందరూ కూడా ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి మన వీడియోలో మరి వంకాయ సాగు, మరి వంకాయ పంట ఏ విధంగా సాగు చేసుకోవాలో మరి ఈ వీడియోలో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. సో ఫ్రెండ్స్, మరి వంకాయ సాగు వచ్చేసి మరి వంకాయ సాగును మన రైతులు దీర్ఘకాలికంగా మరి స్వల్పకాలికంగా పంటను సాగు చేయడం జరుగుతుంది. సో దీర్ఘకాలికమైనటువంటి పంట వచ్చేసి మరి 7-8 నెలల వరకు పంట కాలం ఉంటుంది. సో మరి తెగుళ్ళు మరియు పురుగు ఆశించకుండా ఉన్నప్పుడు మాత్రమే దీర్ఘకాలిక పంటకు మరి అనుకూలంగా ఉంటుంది. ఆ విధంగా మంచిది. మరి లేకపోతే వ్యవసాయ సాగులో మరి ఈ వంకాయ సాగులో పురుగు మరి తెగుళ్ళు ఉన్నట్లయితే మరి సో దిగుబడి రాకపోగా పెట్టుబడి పెరిగి లాభాలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. మరి వ్యవసాయ పంటను మనము వేయడానికి ముందుగా మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మరి ఏ విధంగా భూమిని సాగు చేసుకోవాలంటే నేలలో పోషకాల శాతం అనేది మరి ఉంటేనే ఏ పంట అయినా అధిక దిగుబడి అనేది ఇస్తూ ఉంది. కావున పంటకు ముందే భూమిని పోషకాలతో మరి బలంగా తయారు చేసినట్లయితే వంగ పంట వేయడానికి ఎంచుకున్నటువంటి నేలను మరి మొదలుగా అయ్యే వరకు 2 లేదా 3 సార్లు ట్రాక్టర్తో మరి కల్టివేటర్తో దున్నుకోవాలి బాగా. మరి ఇలా 2 సార్లు లేదా 3 సార్లు దున్నుకున్న తర్వాత దున్నుకోవడం వలన ఏం జరుగుతుందంటే మరి కలుపు అనేది ఎక్కువగా ఉండకుండా ఉంటుంది. సో మరి కలుపును ఆ విధంగా మనం నాశనం చేయవచ్చు మరి పంట సాగులో. అలాగే పంట మొక్కల యొక్క పేర్లు సులువుగా నీళ్ళలో వేర్లు మరి సులువుగా మరి చొచ్చుకొని పోతాయి. సో మరి చివరి దుక్కులో మరి పశువుల ఎరువులు 8 టన్నులు మరియు 25 కిలోల భాస్వరంను వేసి మనము వంకాయను సాగు చేసుకోవాలి. సో ఎకరానికి నత్రజని వచ్చేసి మరి దేశీయ రకానికి 50 కిలోలు, మరి హైబ్రిడ్ రకానికి అయితే కనుక 75 కిలోల నత్రజనిని మనము మరి పంట వేసినటువంటి 30వ రోజు లేదా 60వ రోజు లేదా 80వ రోజు మనము మరి వంకాయ సాగులో వేసుకోవాలి. సో మరి విత్తనము వంకాయలో మనకి ఎలాంటి రకాల విత్తనాలు ఉన్నాయి? సో వంకాయలు వచ్చేసి మరి భాగ్యమతి వచ్చేసి పంటకాలము 150 నుంచి 160 రోజుల వరకు మరి ఉంటుంది. సో ఒక ఎకరానికి వచ్చేసి భాగ్యమతి అనేటువంటి ఈ వంగ మరి రకం విత్తనం వచ్చేసి మరి 12 నుంచి 14 టన్నుల వరకు మరి దిగుబడిని ఇవ్వడం జరుగుతుంది. సో మరి శ్యామల అనేటువంటి వంకాయ బ్రీడ్ వచ్చేసి మరి 130 నుంచి 150 రోజుల వరకు మరి పంట కాలం అనేది మరి ఇది వచ్చేసి దిగుబడి చూసుకున్నట్లయితే మరి సో 7 నుంచి మరి 9 టన్నుల వరకు మనకు ఇక పంట దిగుబడిని ఇస్తుంది. ఎందుకంటే తక్కువ కాలంలో వచ్చేటువంటి పంట కావున మరి దిగుబడి కూడా తక్కువగానే ఉంటుంది. సో మరి పూసా పర్పుల్ క్లస్టర్ అనేటువంటి ఈ యొక్క పంట వచ్చేసి మరి 135 లేదా 145 రోజుల దిగుబడి ఇస్తుంది. అదేవిధంగా 13 నుంచి 16 టన్నుల వరకు మరి ఈ యొక్క రకం విత్తనం అనేది మనకు పంట దిగుబడిని ఇస్తూ ఉంది. సో ఫ్రెండ్స్, అదేవిధంగా వంకాయని ఏ విధంగా మనము నాటుకోవాలి? సో మరి డ్రిప్ పద్ధతిలో వేసుకునేటువంటి రైతులు మొక్కలను మరి నాటుకునేటువంటి సాలులు వచ్చేసి కొంచెం ఎత్తు వరకు చేసుకొని ముల్ఫింగ్ కవర్లతో లేదా నాటుకోవడం మంచిది. సో దీనివల్ల కలుపు నివారణ, సాగునీటి వృధా కాకుండా మరియు పోషక ఎరువులను డ్రిప్ సిస్టంలో మనము మరి పిచికారీ చేయవచ్చు. సో మరి వంకాయలు వచ్చేసి మరి ముఖ్యంగా మనము గమనించినట్లయితే తెగుళ్ళు మరి చీడ పురుగుల యొక్క నివారణ ఏ విధంగా ఉంటుందంటే కాయ తొలుచు పురుగు అనేది మనము వంకాయ మరి వంగ సాగులో అనేటువంటిది ఉంటూ ఉంటుంది. సో ఈ కాయపూచు పురుగు లేదా కాయ తొలుచు పురుగు అనేటువంటిది మరియు కాండం కూడా ఇది మరి తొలుస్తూ ఉంటుంది. సో మరి కాయ తొలుచు లేదా ఈ కాయ చెరిపేటువంటి ఈ పురుగుకు వచ్చేసి మనము వంకాయ తోటలో మరి ముఖ్యంగా వీటిని నివారించేటువంటి అవసరత ఎంతైంది. వంకాయ సాగులో దిగుబడులు పడిపోవడానికి గల కారణం ఏమిటంటే మరి ముఖ్యమైన
కారణం కాయతొలుచు పురుగు. సో మరి కాయతొలుచు పురుగు ఎప్పుడైతే మనం నివారించుకోగలుగుతామో అప్పుడు మనకు వంకాయ తోటలో మరి మంచి దిగుబడిని, మనం ఆశించినంత దిగుబడిని మనం పొందుకోవచ్చు. దీని వృద్ధి వచ్చేసి ఎక్కువగా అదుపు చేయడం కష్టతరంగా ఉంటుంది. సో కావున మొదట్లోనే తగు చర్యలు తీసుకున్నట్లయితే మనం కాయతొలుచు తెగులు నుంచి మనము వంకాయ పంటను మనం కాపాడుకోవచ్చు. సో నివారణ చర్యలు, 1 లీటరు ఏ విధంగా నివారించుకోవాలంటే 1 లీటర్ నీటిలో మరి 2 మిల్లీలీటర్ల ప్రొఫెపాస్ లేదా 1 మిల్లీలీటర్ వచ్చేసి మరి సైబర్ మైత్రిన్ని కలుపుకొని మనము పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా ఈ మందును పిచికారీ చేసినట్లయితే మనము వంకాయ సాగులో మరి కాయ తొలుచుటువంటి తెగులను మనము నివారించవచ్చు. అదేవిధంగా ఎండు తెగులు ఎక్కువగా వస్తుంది వంగ సాగులో. మరి ఎండు తెగులు వచ్చేసి ముందస్తుగా మొక్కలను నాటక ముందు బ్లీచింగ్ పౌడర్ మనము మరి ఎకరానికి 6 కిలోలు చల్లుకోవాలి. ఈ ఎర్ర పంటగా 4 లేదా 6 సాలుల మధ్య బంతి సాలులను వేసుకోవాలి. సో మరి ఎండు తెగులు సోకినట్లు ఉంటే పంట మార్పిడిగా క్యాబేజీ పంటను వేసుకొని ఎండు తెగులను నివారించవచ్చు. సో మరి ఎండు తెగులు రాకుండా మనము జాగ్రత్తలు పడినట్లయితే మనము వంకాయ సాగులో మరి ఎక్కువగా మనము దిగుబడిని మరి పొందుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో మరి ఈ ఎండు తెగులు మరి నివారణకు వచ్చేసి మనం 2 మీటర్ల ప్రొఫెన్ను మరి 1 మిల్లీలీటర్ సైబర్ మైత్రిని మనం పిచికారి చేసినట్లయితే మరి ఈ విధంగా మనము కాయతొలుచు మరి తెగులను నివారించుకోవచ్చు. అదేవిధంగా వంకాయలో మరి మనం మంచి దిగుబడిని మనము మరి సాధించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. సో మరి డ్రిప్ సిస్టంలో వేసినట్లయితే మరి నీరు వృధా కదా. అదేవిధంగా మరి ఎరువులను కూడా మనం డ్రిప్ ద్వారా పంపించడం ద్వారా మరి మొక్క అనేటువంటిది మరి సరైనటువంటి పోషకాలు తీసుకొని మంచి దిగుబడిని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, మరి ఇలాంటి మంచి వీడియోలు ఇంకా మనము మన ఛానల్లో మరి చూడాలనుకుంటే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మరి కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.